ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి వాదన మనం చూసాం, ఆయన విశ్లేషణ. అలాగే చాలా రకాలుగా జరుగుతున్న చర్చ. ఒకటి, 3 రాజధానుల ఏర్పాటు, అమరావతిని అక్కడ రాజధానిగా కంటిన్యూ చేయాలా లేదన్న ఒక రాజకీయపరమైన చర్చ ఒకటైతే, రాజ్యాంగపరంగా జరుగుతున్న మరో చర్చ. ఇక్కడ ఇదే డిబేట్లో శివశంకర్ గారు ఉన్నారు. ఆయనకి రాజ్యాంగం మీద, ఈ యాక్ట్స్ మీద ఆయనకు కూడా పూర్తిస్థాయి అవగాహన ఉంది. అలాగే అద్దెపల్లి శ్రీధర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తరఫున ఇక్కడ రాజమండ్రి నుంచి జాయిన్ అవుతున్నారు. అంటే మీరు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఒక రాజధాని అనే ఉందన్న అంశం అంత బలమైన వాదన కాదన్నది గత 3 రోజుల నుంచి ఒక చర్చ జరుగుతోంది. నేను టెక్నికాలిటీస్ పరంగానే వెళ్తున్నాను. మాణిక్యాలరావు గారు, రాజకీయాల అంశం కొంత పక్కన పెడదాం. అంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము రాజధాని ఎక్కడ ఉండాలన్న అంశానికి సంబంధించి అటు కేంద్రం నోటిఫై చేసిన శివరామకృష్ణన్ కమిటీకి సంబంధించి కమిటీ నివేదికను మీరు పట్టించుకోలేదు. 2, కమిటీ నివేదిక మీద ఏమైనా చట్టం చేసి రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేశారంటే అది జరగలేదు. మీరు మళ్ళీ అప్పటి మంత్రి నారాయణ నేతృత్వంలో ఒక కమిటీ వేసుకున్నారు. మీరు సొంతంగా అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది అంటే ఈ తరహా చర్చ అంతా ఇప్పుడు తెర ముందుకు వస్తుంది. రెండోది, ఈ బిల్లులు ఖచ్చితంగా కోర్టులో ఉన్నాయి కాబట్టి కేసులు గవర్నర్ ఆలోచించాలన్న వాదన కూడా బలహీనమైన వాదనగానే కనిపిస్తుంది అనేది మెజార్టీ అభిప్రాయంగా కనిపిస్తోంది. రాజ్యాంగ నిపుణులు కానీ న్యాయ నిపుణులు కానీ చెప్తోంది. ఎందుకంటే ఆ వ్యవస్థ వేరు, ఈ వ్యవస్థ వేరు. గవర్నర్ కూడా లెజిస్లేచర్లో భాగంగానే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ 2 బిల్లులను ఆమోదిస్తారు. ఒకవేళ ఆమోదించిన తరువాత అది నచ్చని నిర్ణయం అయితే మీరు న్యాయబద్ధంగా పోరాడొచ్చు అన్నది మరో వాదన. ఏం చెప్తారు మాణిక్యాలరావు గారు? నమస్కారం అండి సతీష్ గారు. నమస్తే మాణిక్యాలరావు. వచ్చినటువంటి మిత్రులు కూడా నమస్కారం. ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సిఆర్డిఏ చట్టం రద్దు, అట్లాగే పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, ఇవి 2 పెట్టడం, ఆ తర్వాత శాసన మండలికి వెళ్ళటం, శాసన మండలిలో అది సెలెక్ట్ కమిటీకి వెళ్ళటం, సెలెక్ట్ కమిటీకి ప్రభుత్వం తరఫున లేకపోతే వైఎస్ఆర్సీపీ తరఫున సభ్యుల్ని కేటాయించకుండా దాన్ని దొడ్డిదారులు అట్లాగే పక్కన పెట్టేసి మళ్ళా టైం అయిపోయిందని చెప్పేసి 2 నెలల తర్వాత ఈ రోజు గవర్నర్ కి పంపటం కూడా, ఇదంతా కూడా వాళ్ళకి ఏదైతే ఒక ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం కరెక్ట్ అని భావిస్తున్నారో లేకపోతే ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవాలని భావిస్తున్నారో దాన్ని నెరవేర్చుకోవడానికి చేసే ప్రయత్నంగా చూడాల్సిందే తప్ప ప్రజా ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాన్ని ఆమోదించేదానికి తీసుకున్నటువంటి నిర్ణయంగా చూడడానికి లేదు. ఒకటి. రెండో విషయం, ఆ రోజు విభజన చట్టం ప్రకారం ఇందాక మాట్లాడినా కూడా విభజన చట్టం ప్రకారం రాజధాని చేసుకున్నటువంటి అధికారం, అవకాశం రాష్ట్రాలకే ఉంటుంది. కానీ రాజధాని నిర్ణయం చేసుకోవటం అయిపోయింది. ఒకసారి రాజధాని నిర్ణయం చేసుకున్న తర్వాత ప్రతి రాష్ట్రం రాజధాని చేసుకున్నటువంటి నిర్ణయాలు ప్రతి ప్రభుత్వానికి ఉండదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే రాజధాని చేసుకున్నటువంటి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారికి, రేపొద్దున ఇంకొక ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి రాజధాని చేసుకున్నటువంటి నిర్ణయం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని చేసుకున్నటువంటి నిర్ణయం మొట్టమొదటిసారిగా వస్తుంది. రాష్ట్రం విడిపోయినప్పుడు గానీ కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు గానీ ఆ అవకాశం తెలుగుదేశం పార్టీకి వచ్చింది. వచ్చిన తర్వాత మరోసారి రాష్ట్రాలకి అధికారం ఉంటుంది అనే వాదన సరైనటువంటి వాదన కాదు. అంటే మాణిక్యాలరావు గారికి జరుగుతున్న చర్చ ఒక్కటే, పాలనా వికేంద్రీకరణకు కేంద్రం అనుమతితో అవసరం లేదు అన్నది ఇక్కడ చర్చ. మీరు అంటున్నారు కదా వికేంద్రీకరణకు సంబంధించి కానీ ఎక్కడేది ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం అనుమతి ఉండాలని, కానీ కేంద్రం అనుమతి అవసరం లేదని క్లియర్ కట్గా నాగేశ్వర్ గారు చెప్పారు. గత 2 రోజులుగా జరుగుతున్న చర్చ. 3 అమరావతి నుంచి మేము రాజధాని తరలించలేదు కదా, 3 రాజధానులు ఏర్పాటు చేసామంటే టెక్నికల్ గా అధికార పార్టీ చూపిస్తున్న అంశం. ఓకే, రాజకీయంగా వాదనలు ఉండొచ్చు, అమరావతి రైతుల ఆందోళన, ఆ ఇష్యూ జోలికి నేను వెళ్ళడం లేదు. కానీ కాన్స్టిట్యూషనల్లీ అకార్డింగ్ టు లా లెజిస్లేచర్ పరంగా చూస్తున్నప్పుడు మీరు చేస్తున్న వాదన కొంత బలహీనమైన వాదన అన్నది ఒక చర్చ. బలహీనమైనటువంటి వాదన కాదు, మీరే చెబుతున్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి రాజధాని ఉండకూడదు, దీన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి ఒక బలమైనటువంటి వాదన ఉంది. అది ఈ రోజు ప్రభుత్వంలో ఉంది. ఆ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ వాదనని నెగ్గించుకోవటం కోసం వాళ్ళు ఒక లోపాయికారితనంతో లేకపోతే టెక్నికాలిటీస్ ని పక్కన పెట్టుకొని వస్తున్నారనేది చాలా స్పష్టమవుతా ఉంది. వాళ్ళు చెప్పిన ప్రకారమే పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు అని సభల్లో చెప్తారు, బయటకు వచ్చి అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు
అని చెప్పేసి బయటకు వచ్చి చెబుతారు. అంటే రెండు వాదనలు, అది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఇక్కడ ఏ కోశాన తీసుకున్నా, విభజన చట్టం ప్రకారం తీసుకున్నా కూడా, విభజన చట్టం ప్రకారం రాజధానికి మాత్రమే కేంద్రం ఆ రోజు ఆమోదించింది. అది గజిట్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసి అది నిధులు కేటాయించింది, నిర్మాణం జరిగింది. అట్లాగే రాజధాని ఎంపిక చేసుకునేటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, కేంద్ర మంత్రులు కానీ బీజేపీ అగ్రనేతలు కానీ అది మా పరిధిలో అంశం కాదని చాలా క్లియర్ కట్ గా ఓపెన్ గా చెప్తున్నారు. అయితే బీజేపీలో ఈ విషయంలో రెండు వాదనలు ఉన్నాయి. అమరావతిని అక్కడి నుంచి అంగుళమైన కదిలించలేరని కొందరు అంటున్నారు. కానీ కేంద్ర మంత్రులు కానీ అలాగే పార్లమెంట్లో ప్రకటన చూస్తున్నప్పుడు రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవడం అనేది రాష్ట్ర పరిధిలో అంశమే, మేము జోక్యం చేసుకోమని మొన్న ఆ మధ్యకాలంలో రామ్ మాధవ్ బీజేపీ అగ్రనేత కూడా వ్యాఖ్య చేశారు. వీటన్నిటి నేపథ్యంలో కూడా ఇంకా మీ వాదన నిలుస్తుంది అనుకుంటున్నారా? సతీష్, ఖచ్చితంగా అండి. ప్రజావాదన, మా వాదన తెలుగుదేశం పార్టీ వాదన కాదు, ఇది ప్రజావాదన. మీరు గమనించండి, బీజేపీ పార్టీగా ఇక్కడ వాళ్ళు మాట్లాడేది ఖచ్చితంగా అమరావతి రాజధాని ఇక్కడే ఉంటుంది, అమరావతి రాజధాని ఎవరిని కదిలించలేరు, మేము ఒకే రాజధాని కట్టుబడి ఉన్నామని బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు చెబుతున్న మాట. రెండోది, కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాస్తే కేంద్ర నాయకత్వం తప్పబట్టిందని వార్తలు చూసాం కదా మాణిక్యాలరావు గారు. ఓకే, తెలుగుదేశం పార్టీకి ఈ విషయంలో ఒక క్లారిటీ ఉంది, కానీ భారతీయ జనతా పార్టీ నేతలందరూ ఏకగ్రీవంగా ఉన్నారంటే నేను ఒప్పుకోను, మీరు కూడా అబద్ధం చెప్తున్నట్టే. భారతీయ జనతా పార్టీలో 3 రకాల వాదనలు ఉన్నాయి ఈ విషయంలో. కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాస్తే కేంద్ర నాయకత్వం తప్పుపడుతుంది, సతీష్ గారు మరోవైపు మా పరిధిలో అంశం కాదు, రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి ఇష్టమని అదే బీజేపీలో మరికొందరు మాట్లాడుతున్నారు. మరొకరేమో అసలు అంగుళం కదలదు, అమరావతి రాజధాని 3 రాజధానులు అనేది నెవర్ హ్యాపెండ్ అని మరొకరు అంటున్నారు. బీజేపీ క్లారిటీ లేదు ఈ విషయంలో, అది సుస్పష్టం. సతీష్ గారు, నేను అదే చెప్తున్నాను. ఈ రోజు బీజేపీ మనం అనుకోకపోయినా బీజేపీకి సంబంధించినటువంటి గవర్నర్ గారు ఉన్నారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఒక వాదన చెబుతుంది, కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా రాజధాని ఇక్కడ నుంచి తరలిపోతుందని కూడా చెప్పలేదు. వాళ్ళు చాలా టెక్నికల్ గా చెప్తా ఉన్నారు. ఏమని, అది రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి రాష్ట్రమే చూసుకుంటుందని. అయితే రాష్ట్రమే చూసుకుంది, అయిపోయింది, మళ్ళీ దాని జోలికి వెళ్ళకూడదనే మాట కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు గవర్నర్ గారు ఏదైతే ఒక నిర్ణయాన్ని చెబుతారో అది న్యాయశాఖకు పంపిస్తారా, లేకపోతే మళ్ళా లెజిస్లేటివ్ లో ఉంది కాబట్టి మేము కదిలించుకోమని అంటారా? ఆయన చెప్పే నిర్ణయాన్ని బీజేపీ నిర్ణయంగా ప్రజలందరూ కూడా చూసేటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ విషయం కూడా ఆ రోజు తేటతెల్లమైనటువంటి పరిస్థితి ఉంది. కాదు, గవర్నర్ కి రాజకీయాలు ఆపాదించని మీరే అంటారు, మళ్ళీ ఇప్పుడు గవర్నర్ కి ఏమో బీజేపీకి లింక్ పెట్టి రాజకీయాలు ఆపాదిస్తున్నారు. అందుకే అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయం చాలా డిఫరెంట్ గా ఒక కేస్ స్టడీగా మారుతుంది అనడానికి ఇదే ఉదాహరణ. మిగతా రాష్ట్రాల్లో రాజకీయాలు, ఇక్కడ రాజకీయాలు అంటే మనకి ప్లస్ వస్తే ఒకలాగా, ప్లస్ రాకపోతే ఒకలాగా. మనకు అనుకూలంగా జరిగితే రాజ్యాంగబద్ధంగా గవర్నర్ వ్యవహరించారు, అనుకూలంగా జరగకపోతే బీజేపీ జగన్మోహన్ రెడ్డి కుమ్మక్క అయిపోయారు. ఎట్లా చూస్తాము? ఇవన్నీ పక్కన పెట్టి నేను అందుకే ఇందాకన్నా అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్, అకార్డింగ్ టు ద లెజిస్లేచర్ పొజిషన్ అని అన్నా నేను అందుకే ఇందాక. సతీష్ గారు, నేను అదే అంటా ఉన్నాను. ఇక్కడ ఏదైతే లా ప్రకారం చూసుకున్నా శాసనసభలు, మండలి లైన్ లో కూడా మనం చూసుకున్నా గానీ వీళ్ళు చేసినటువంటి పద్ధతి చట్ట విరుద్ధంగానే ఉంది. సెలెక్ట్ కమిటీకి కూడా అది పంపించలేదనే ఒక వాదన. గవర్నర్ చేతిలో ఈ 2 బిల్లులు ఉన్నాయి, 2 రకాల వాదనలు, అటు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి, మరోవైపు రాజ్యాంగ నిపుణులు, న్యాయ నిపుణులు చెప్తోంది ఓకే రాజకీయంగా ఎన్ని ఇష్యూస్ ఉన్నా తెలుగుదేశం పార్టీ చేస్తున్న వాదన రాజకీయ వాదనలో కొంత సహిగత ఉందా లేదా అన్న అంశాన్ని పక్కన పెడితే అటు లెజిస్లేటివ్ పొజిషన్ కాన్స్టిట్యూషనల్ పరంగా ఈ బిల్లులో ఆమోదం అనేది లాంఛనమే అనేది ఎక్కువ మంది మెజార్టీ అభిప్రాయంగా చెప్తున్నారు. మీ అంచనా ఏంటి? కాన్స్టిట్యూషన్ ఏం చెప్తోంది? సతీష్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ప్యానల్లో స్పీకర్స్కి నా శుభోదయం. ఇక్కడ రాజకీయాలు జోలికి అంశాలకి వెళ్లకుండా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్గా సతీష్ గారు రీసౌండ్ వస్తుందండి, నా వాయిస్ నాకు వినిపిస్తుంది. ప్లీజ్ విల్ యూ రెక్టిఫై? అటెన్షన్ పీసీఆర్, ప్లీజ్ కరెక్ట్ ఇట్. ఓకే సార్.
శివశంకర్ గారు మాట్లాడండి. ఇక్కడ గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం ఆర్టికల్ 159 ప్రకారం చేసేటప్పుడు ఐ విల్ ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఆయన ప్రమాణం చేసి ఆ రోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈరోజు ఈ బిల్లుల విషయంలో అనేక సంఘటనలు జరిగాయి రాష్ట్రంలో. గవర్నర్ ఆంధ్రప్రదేశ్కి సోవరీన్ హెడ్ ఆయన, హీఈస్ ఎ రిప్రజెంటేటివ్ బట్ నాట్ ఎ పీపుల్ రిప్రజెంటేటివ్. ఈ బిల్లులు అసెంబ్లీలో పాస్ అయ్యాయి, ఇట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. కౌన్సిల్కి వచ్చేసరికి సెలెక్ట్ కమిటీకి రెఫర్ అయ్యిందా లేదా అనేది అగైన్ దెర్ ఈజ్ లాట్ ఆఫ్ కాంట్రవర్సీ. తర్వాత మళ్ళీ సెకండ్ టైం బిల్లు పాస్ చేయడం, కోర్టులో అఫిడవిట్ అడ్వకేట్ జనరల్, సాక్షాత్ అడ్వకేట్ జనరల్ హైకోర్టులో సెలెక్ట్ కమిటీకి రెఫర్ అయ్యాయని చెప్పడం. ఈ పరిణామాలన్నీ కూడా గవర్నర్ గారు ఎప్పుడు కూడా ఆయన ఒక హామీ ఇస్తాడు ఈ రాష్ట్రానికి. ఏమిటి అంటే ట్రాన్స్పరెంట్గా హానెస్టీ అడ్మినిస్ట్రేషన్ నేను అందిస్తాను. ఇక్కడ ప్రభుత్వం గవర్నర్కి పరిధిలోనే పనిచేస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి సతీష్ గారు. ఎట్ ది ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్ ఓన్లీ దిస్ క్యాబినెట్ అండ్ ద గవర్నమెంట్ విల్ అడ్మినిస్టర్ ఇన్ ద స్టేట్. అలాగే గవర్నర్ తాలూకా పాత్రను మనం తీసుకున్నట్లయితే ఆయన హీ ఈజ్ అ సెంటినల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, హీ ఈజ్ ద లించ్ పిన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని మన కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీ డిబేట్స్లోనే చెప్పడం జరిగింది. అంటే ఆయన ఒక రక్షకుడు, ఆయన ఒక జవాబుదారీ కాన్స్టిట్యూషన్కి ఈ రాష్ట్రంలో. అయితే ఇక్కడ మన ప్రభుత్వం ఏమనుకుంటుంది అని అంటే అన్లెస్ దేర్ ఈజ్ ఎ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఒక టెక్నికాలిటీ, ఒక అంశం మీ ముందుకు తెస్తాను సతీష్ గారు. రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 31 సబ్సెక్షన్ 2 కింద రాష్ట్ర హైకోర్టు ఎక్కడ ఉండాలి అన్నది అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్తోనే జరుగుతుంది, చీఫ్ జస్టిస్ కాంకరెన్స్తో జరుగుతుంది. ఓకే, వీళ్ళు ఇందులో జ్యుడిషియల్ క్యాపిటల్ అనే బిల్లులో ఉటంకించారు. దట్ ఈజ్ హైలీ అబ్జెక్షనబుల్ టు ది కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్. ఓకే, అయితే వీళ్ళంతా ఏమంటున్నారంటే రెండోసారి వెళ్ళింది కాబట్టి గవర్నర్ గారికి ఇంకా దెర్ ఇస్ నో అదర్ స్కోప్, ఆయన ఖచ్చితంగా లాంఛనమే అంటున్నారు. దానికి నేను వ్యతిరేకం. ఎందుకంటే గవర్నర్కి డిస్రిగార్డ్ చేసే, అంటే దాన్ని ఆమోదించకుండా ఆపే హక్కు ఆర్టికల్ 163(1) and 2 కింద రాజ్యాంగం ఇచ్చింది. ఓకే, దాని గురించి కాన్స్టిట్యూన్స్ అసెంబ్లీ 1949 బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటి అంటారు, ఇది ఎందుకు ఇచ్చాము అని అంటే ఇట్ ఈజ్ అసెంబ్లీ చేసింది తిరస్కరించడానికి కాదు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో గవర్నర్ సేఫ్ గార్డ్ చేయడానికి కోసం ఈ డిస్క్రిషనరీ పవర్ ఇవ్వడం జరిగింది. రేర్లీ, అందుకని ఆయన గ్యుబర్నటోరియల్ ఇంటర్ఫీరెన్స్ అని అక్కడ మెన్షన్ చేస్తాడు. ఇది రేర్లీ యూజ్ చేయడానికి అవకాశం ఉంది అని అంటారు. అంటే గవర్నర్ గారు ఆర్టికల్ 163(1) and 2 కింద దాన్ని డిస్రిగార్డ్ చేయొచ్చు. అండ్ ఆల్సో గవర్నర్ కి రెండు రకాల వీటో ఉంటుంది, సస్పెన్స్ వీటో అండ్ పాకెట్ వీటో. ఒకవేళ ఆయన డిస్రిగార్డ్ చేస్తే ఆయన ఆపొచ్చు, హీ కెన్ కాల్ ఫర్ ఫర్దర్ రిపోర్ట్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్, ఆర్ ఇఫ్ హీ హాస్ గాట్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్ రిగార్డ్ అండ్ ప్రెసిడెంట్ అసెంబ్లీకి పంపించవచ్చు. ఈ రకంగా చేయడానికి స్కోప్ ఉంది. అంత ఈజీగా పాస్ అయ్యే బిల్ అయితే మాత్రం ఇది కాదన్నది నా యొక్క అభిప్రాయం. కాన్స్టిట్యూషనల్ గా ఏంటంటే గవర్నర్ కి ఆ పవర్ ఉంటుంది, బికాజ్ హీ ఈజ్ సోవరెన్ హెడ్. శ్రీధర్ గారు అండి, ఈరోజు చెప్పేశానండి. మాట్లాడండి శ్రీధర్ గారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, ఏ విధంగా అయితే 10th క్లాస్ పిల్లోడు, అంటే నేను ఒక 10th క్లాస్ పిల్లోడు లాగా గత సంవత్సరం అంతా చదువుకుని పరీక్షలు రాద్దాం అనుకుంటే గవర్నమెంట్ డిసైడ్ చేసి పరీక్షలు రానవసరం లేదమ్మా, పాస్ అయిపోయామని చెప్పారు. సంతోషంగా ఐఎమ్ వెరీ హ్యాపీ, బికాజ్ లాస్ట్ సంవత్సరం నుంచి చదివాను. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా గత సంవత్సరం నుంచి పనిచేసి ఈ బిల్స్ అన్ని తీసుకుని వచ్చేటప్పుడు చర్చ జరిగే ముందర ఓపెనింగ్ రిమార్క్స్లోనే ప్రొఫెసర్ నాగేశ్వరరావు క్లియర్ కట్గా చెప్పారు వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ అన్నది. అదేవిధంగా నిన్న వేరే ఛానల్లో కూడా చర్చలో వచ్చినప్పుడు విశ్లేషణ కూడా అల్టిమేట్లీ ఆయన డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్పినా బట్ బిల్ విల్ పాస్ అని కూడా క్లియర్గా చెప్పారు. సో అది క్లారిటీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం. వాళ్ళిద్దరూ కూడా మా పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు కాదు, లేకపోతే వ్యతిరేకించే వాళ్ళు ఆ విధంగా అని కాదు. వాళ్ళ ఒపీనియన్ అది, వాట్ ఈస్ ఆన్ రికార్డ్, వాట్ ఈస్ పాసిబుల్,
వాట్ విల్ హ్యాపెన్ అన్నది. ఈ రోజు వీరిద్దరు లేవనెత్తిన అంశాలు 2-3 ముక్కలు క్లియర్గా చెప్పేస్తాం. గవర్నర్ గారు హ్యాస్ అన్ ఇండిపెండెంట్ అథారిటీ, హోల్ గవర్నెన్స్ రన్స్ ఆన్ హిజ్ నేమ్. అసెంబ్లీ కౌన్సిల్ ఏమున్నదో అందరికీ తెలిసిన విషయమే. ఏ విధంగా అక్కడ దాకా వచ్చిందని తెలుసు. బిల్లుల ఆమోదం అంత లాంఛనం అని అనకూడదు. రెండు ఖచ్చితంగా గవర్నర్ కు కొన్ని పవర్స్ వెస్టెడ్ అయి ఉన్నాయి. 163 ఆఫ్ 1, 163 ఆఫ్ 2 అన్న అంశాన్ని శివశంకర్ గారు ప్రస్తావించారు. అదే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రధానంగా వాళ్ళు 2-3 లేవనెత్తేదంటే, పలు టీవీ చర్చల్లో లేవనెత్తేదంటే దే ఆర్ టాకింగ్ అబౌట్ ఏ హైకోర్ట్ ఓన్లీ. బట్ టెక్నికల్గా మీరు చూడండి, బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ తీసుకుని వచ్చి కర్నూలులో హైకోర్టు కావాలని అడిగింది. చంద్రబాబు నాయుడు గారు పలుసార్లు నేను ఆల్రెడీ హైకోర్టులో కర్నూలులో బెంచ్ పెట్టేశాను అన్నారు. ప్రధానంగా కర్నూలులో జ్యుడిషియల్గా బెంచ్ కానీ ఒక హైకోర్టు రావడానికి రాజకీయంగా ఎవరికి ఇబ్బంది లేదు. అది ఒక క్లారిటీ. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే, ఇప్పుడు ఎస్ డెఫినెట్లీ అమరావతిలో హైకోర్టు ఉన్నది, బట్ డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కదా శివరాం కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కదా. దానికి ఆ విధంగా కట్టుబడి లేకుండా అన్నీ కూడా ఏదైతే హనీపాట్ క్యారెక్టర్ కింద ఏదైతే హైదరాబాద్ ఈ విధంగా ఆ విధంగా ఉండకూడదని శివరాం కమిషన్ రిపోర్ట్లో చెప్పారో అదేవిధంగా అమరావతిలో అన్నీ పెట్టారు. మళ్ళీ పెట్టిన తర్వాత రాజకీయంగా ఓడిపోయిన తర్వాత లేదు నేను కర్నూలులో బెంచ్ పెట్టేశానని చంద్రబాబు నాయుడు గారు మాజీ సీఎం గారు అన్నారు. ఈ రోజున్న పరిస్థితుల్లో 13 జిల్లాల్లో కూడా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ఇదివరకు ఉండేది వేరే విధంగా ఉంది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర సన్నగా పొడుగ్గా ఉంటుంది. సో ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ కావాలి, ఆల్ ఏరియాస్ రీజనల్ డెవలప్మెంట్ కూడా కావాలి. రీజనల్ కల్చరల్ సోషల్ రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికీ ఉన్నాయి. సో ఉన్నాయి, దాన్ని సమతుల్యంగా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తేనే కదా. ప్రతిదీ కూడా అమరావతిలో పెడితే ఏ విధంగా మిగతా కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, రీజనల్ పార్టిసిపేషన్ ఎక్కడి నుంచి వస్తుంది. సో అందుకని రీజనల్ పార్టిసిపేషన్ కానీ ఓవరాల్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ రావాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వనండి, లేదంటే ఇతర సంస్థల నుంచి మేము ఫండ్స్ తీసుకుని రాడండి, లేకపోతే ఇంటర్నల్ అక్రూవల్స్ బట్టి ట్యాక్స్ రూపేణ వచ్చిన ఫండ్స్ని మనం ఉపయోగించినప్పుడు డెఫినెట్గా రాష్ట్రంలో ఉన్న 3 ప్రధానమైన ప్రదేశాలు డెవలప్ అవుతుంది. అమరావతి డెవలప్మెంట్తో పాటు కట్టుబడితో పాటు డెఫినెట్లీ విశాఖపట్నం కర్నూలు లేవనెత్తింది. ఇప్పుడు 100% సింపుల్ ఈక్వేషన్ చెప్తున్నానండి. ఇప్పుడు వారు అనేది అంటే హైకోర్టు అమరావతిలో ఉండాలన్నారు. అది మార్పు చేయాలంటే ఒక బిల్లు రూపేణ రావాలి కదా. వీళ్ళు ఏమంటున్నారంటే బిల్లు పెట్టడం కరెక్ట్ కాదు, ప్రెసిడెంట్ అసెంట్ కావాలన్నది. ప్రెసిడెంట్ అసెంట్కి పంపించాలంటే అసెంబ్లీ రిజల్యూషన్ కానీ క్యాబినెట్ రిజల్యూషన్ కానీ కొంత హోంవర్క్ చేసి ఆ బిల్లు పెట్టిన తర్వాత గవర్నర్ గారు సంతకం పెట్టిన తర్వాత దెన్ వీల్ గో టు ద పార్లమెంట్ అండ్ గెట్ ఇట్ మాడిఫైడ్. సో అమరావతిలో పెట్టినంత మాత్రం అది ఫైనల్ కాదు. ఎందుకు కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ గారి కాన్స్టిట్యూషన్ ఎందుకు ఇన్ని అమెండ్మెంట్లు వచ్చినాయి, ఎందుకు రీజనబుల్గా అమెండ్మెంట్స్ ఎందుకు అవుతున్నాయి? ఆ మాటకు వస్తే 9 షెడ్యూల్ పెట్టినా కూడా జ్యుడిషియల్ స్క్రూటనీకి ఉన్నది కదా. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ప్రాసెస్లో వీళ్ళు ఒక 2-3 ఆస్పెక్ట్స్ సెలెక్ట్ బిల్లు పెట్టామంటారు, పెట్టలేదంటారు, మళ్ళీ పెట్టండి అని చెప్పి యనమల రామకి 2 లెటర్లు ఇచ్చారు. ఉంది అని చెప్పారు ఫస్ట్ టైం కౌన్సిల్లో పెట్టినప్పుడు, మొన్న రీసెంట్గా బిల్లు పెట్టినప్పుడు ఆల్రెడీ కౌన్సిల్లో పెట్టండి అని చెప్పి మళ్ళీ లెటర్ ఇచ్చారు. అది యనమల రామకృష్ణ ఈజ్ ఎక్స్పోజ్ లైక్ దాట్. రెండోది ఏంటంటే ఒక సెలెక్ట్ కమిటీ రిఫర్ చేసినప్పుడు 4 మెంబర్స్ 4 పార్టిసిపేటరీ అప్రోచ్ కాబట్టి 4 పార్టీస్ నేమ్స్ ఇవ్వలేదు, అనేక కారణాలు నేమ్స్ ఇవ్వలేదు. సో సెలెక్ట్ కమిటీ ఫామ్ అవ్వలేదు. ఆ రోజు హైకోర్టులో చెప్పినాడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో సెలెక్ట్ కమిటీకి రిఫర్ అయింది అన్నాం. తర్వాత సెలెక్ట్ కమిటీ ఫామ్ అవ్వలేదు. సో ల్యాప్స్ ఆఫ్ టైం అయింది. మళ్ళీ సెకండ్ టైం పెట్టాము, మళ్ళీ కంక్లూడ్ అయింది. ఆ సెకండ్ టైం కూడా కంక్లూడ్ అయింది, పెట్టాము, క్లియర్ అయింది, గవర్నర్ గారు పంపించాము. దీంట్లో పెద్ద విచిత్రం ఏమున్నది అంటే 2 తెలుగుదేశం మాట్లాడిన దానికి ఆర్గ్యుమెంట్స్ 2 ప్రధానంగా యనమల రామకృష్ణ లెటర్స్ అఫీషియల్లీ టు ద కౌన్సిల్ చైర్మన్ పెట్టినవి. అది వాళ్ళ గ్రౌండ్, అది అంటే ఉందా లేదని. రెండోది ఎస్ వైఎస్ఆర్సీపీ తరఫున గవర్నమెంట్ తరఫున కోర్టులో చెప్పారు సెలెక్ట్ కమిటీ రిఫర్ అయిందని. రిఫర్ అయింది కానీ బట్ కంప్లీట్ అవ్వలేదు కదా. కంప్లీట్ అవ్వలేదు కాబట్టి దెర్ ఇస్ అ స్కోప్ ఫర్ అస్ టు రీసబ్మిటెడ్. వీ హావ్ రీసబ్మిటెడ్. మళ్ళీ దానికి టెక్నికాలిటీ అంటే ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత సెలెక్ట్ కమిటీ రిఫర్ అయిన తర్వాత అంటే సెలెక్ట్ కమిటీ రిఫర్ అవ్వడం ఇంత కాదు, రిఫర్ అయిన తర్వాత కమిటీ ఫామ్ అవ్వాలి. ఫార్మ్ అయిన తర్వాత వాళ్ళు అప్రోచ్ అవ్వాలి అందరితో కూడా, అందరు ఒపీనియన్స్ కాల్ ఫర్ చేయాలి. అది జరగలేదు కదా. జరుగుంటే చెప్పండి, కానీ ఆ విధంగా జరగలేదు కదా. సో సెకండ్ టైం బిల్లు పెట్టుకునే ఆస్కారం ఉంది. సో టెక్నికల్గా లెజిస్లేటివ్ కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో జరిగిన ప్రాసెస్ అంతా లీగల్గా. దెన్ గవర్నర్ గారు ఓన్లీ వన్ ఆస్పెక్ట్ విల్ బీజేపీ ఇంటర్ఫియర్ కాబట్టి ఇంకా ఆ పరిధిలో ఉందన్నది టీడీపీ వాదన. ఫైనల్ గా ఏదైనా అటు నాగేశ్వర గారు చెప్పినట్లు బిల్లులు రైట్, బట్ దాని సబ్సిక్వెంట్ స్టెప్స్ కూడా ఉండాలి కదా. దాని సబ్సిక్వెంట్ స్టెప్స్ కూడా ఉండాలి కదా. 1 and 163 of 2 పరంగా ఆయన తన డిస్క్రిప్షన్ గవర్నర్ గారు యూజువల్లీ
లేదంటే ఆర్టికల్ 200 ప్రకారం రాష్ట్రపతి పంపిస్తారా? గవర్నర్ ఈ మూడు ఆప్షన్స్లో ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరం. మాణిక్యాలరావు గారు అంటే సతీష్ గారు అదే అంటే ఇక్కడ ఒక రాజకీయాలను పక్కన పెడితే ఇక్కడ 4-5 రకాల వాదనలు వస్తున్నాయి కాన్స్టిట్యూషనల్లీ. మాణిక్యాలరావు గారు, సతీష్ గారు మీ వాయిస్ నాకు వినపడతలేదు. సతీష్ గారు చెప్పండి. హలో సతీష్ గారు, మాణిక్యాలరావు గారు, ఇంకా బిల్లులు ఆమోదం లాంఛనమే, మీ వాయిస్ బ్రేక్ వస్తుంది. ఇంకా ఎలాంటి అడ్డంకులు ఉండవన్నదే ఒక వాదన. ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం. బట్ గవర్నర్ డిస్క్రిప్షన్ పవర్స్ కూడా ఉంటాయి. 163(1), 163(2) పరంగా కొంత ఆయన డిస్క్రిప్షన్ పవర్ ఉపయోగించుకోవడం కూడా స్కోప్ ఉందని శివశంకర్ గారు అంటున్నారు. కానీ మీరంటున్న ఈ పునర్విభజన చట్టం అంశం ఏదైతే ఉందో అది కొంత బలహీనమైన వాదన కానీ ఆయన, ఎందుకంటే దాని ఆధారంగానే శివరామకృష్ణన్ కమిటీ సూచించినట్టుగా మీరేం చేయలేదు కదా. ఆ కమిటీ నివేదికను పక్కన పెట్టి మంత్రి నారాయణ నేతృత్వంలో ఒక కమిటీ వేసి రాజధాని నిర్ణయించారన్న ఒక వాదన కూడా ఉంది కదా. అప్పుడు గుర్తుకు రాని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఇప్పుడు టీడీపీకి ఎలా గుర్తొచ్చిందన్నది ప్రధానంగా వైసీపీ షూట్అవుట్ చేస్తున్న అంశం. సతీష్ గారు శ్రీధర్ గారు ఏం మాట్లాడాడు నాకు వినపడలేదు. కానీ ఇప్పుడు శాసన సభ అట్లాగే శాసన మండలి రెండూ కూడా రాష్ట్రానికి లెజిస్లేటివ్ కు సంబంధించినటువంటి వాటిలో లేకపోతే శాసన మండలి లేకపోతే లేదు, అది వేరే విషయం. కానీ ఉన్నప్పుడు దానికి కూడా ఒక విలువ ఉంటుంది, దానికి కూడా ఒక గౌరవం ఉంటుంది. దానిలోకి వచ్చినటువంటి బిల్లులు ఆమోదం పొందే విషయంలో కూడా దానికి ఉన్నటువంటి పవర్స్ దానికి ఉన్నాయి. సెలెక్ట్ కమిటీకి ఒకసారి పంపిన తర్వాత సెలెక్ట్ కమిటీకి వీళ్ళు పేర్లు ఇవ్వకుండా లేకపోతే సెలెక్ట్ కమిటీని అట్లా గాల్లో పెట్టడం అనేదే ఒక దురుద్దేశం. ఇది చట్ట విరుద్ధం. మేము చెప్పదలుచుకున్నది అది. రెండోది, మీరు అడిగిన ప్రశ్నకి శివరామకృష్ణ గారు వేసినటువంటి కమిటీ సూచనలు తీసుకొని మేము ఇక్కడే ఉండాలి రాజధాని అని చెప్పినటువంటి అభిప్రాయానికి ఆ రోజు వైఎస్ఆర్సీపీ కూడా మద్దతు పలికింది. ఇక్కడే ఉండాలని చెప్పేసి గత అసెంబ్లీలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు రాజధాని ఏర్పాటు జరగాలన్న అంశం సంబంధించి వైసీపీ మద్దతు తెలిపిన మాట వాస్తవమే. కానీ అదే సందర్భంలో మీరు సేకరించే 30,000 ఎకరాలు ఖచ్చితంగా సరైన రీతిలో అడ్రస్ చేయాలన్న పాయింట్అవుట్ చేసిన మాట కూడా వాస్తవమే. మూడోది, బిల్లు మీరు ఏర్పాటు చేస్తున్నప్పుడు అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తున్నామని ఎక్కడ చెప్పలేదు. విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తున్నామన్న అంశం ఆ బిల్లులో ఉన్నదన్నది మరోసారి తెర ముందుకు వస్తుంది. టెక్నికల్ అంశాలన్నీ ఉన్నాయి కాబట్టి చూద్దాం. ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు నెహ్రూ యువ కేంద్ర జాతీయ వైస్ చైర్మన్, ప్రస్తుతం ఏపీ బీజేపీ ఉపాధ్యక్షులుగా విష్ణువర్ధన్ రెడ్డి గారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఖచ్చితంగా ఇది కేంద్ర పరిధిలోని అంశం కాదు, పరిపాలన వికేంద్రీకరణ అన్నది కాబట్టి ఖచ్చితంగా గవర్నర్ ఈ 2 బిల్లులను ఆమోదించడం లాంఛనమైన ఒక చర్చ జరుగుతోంది. మీ అంచనా ఏంటి? ఏపీ బీజేపీ వాదన ఎలా చూడాలి? అమరావతి రాజధానిగా కొనసాగించాలనేది, ఒకటే రాజధానిగా ఉండాలన్నది ఏపీ బీజేపీ వాదన. కన్నా లక్ష్మణ్ అదే చెప్పారు కాబట్టి అదే వాదనని మిగతా పార్టీలు కూడా అంటున్నాయి. క్లారిటీ ఇస్తారా? సతీష్ గారు నమస్కారం. ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారం. ప్రభుత్వం సంబంధించినటువంటి పని వేరు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు వేరు. ప్రభుత్వం వేరే రకంగా పనిచేస్తుంది, రాజకీయ పార్టీలు వేరే రకంగా పనిచేస్తాయి. ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏమి చేయాలో కూడా రాజకీయ పార్టీలు నిర్దేశించేటువంటి పరిస్థితికి వచ్చి వక్రీకరణ జరుగుతుంది కాబట్టి ఈ రకమైనటువంటి కన్ఫ్యూజన్లు. మీకు ఒక లేటెస్ట్ ఉదాహరణ చెప్తాను. తెలంగాణ ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నిర్ణయాన్ని సెక్రటరియట్ బిల్డింగులు కూల్చేయకూడదని చెప్పి బీజేపీ పోరాటం చేస్తారు తెలంగాణలో. భారత ప్రభుత్వం దగ్గరికి ఫైల్ వెళ్ళింది. హైకోర్టు ఆదేశాల మేరకు సెక్రటరియట్ నిర్మాణానికి సంబంధించినటువంటిది కూల్చేయచ్చా కూల్చకూడదా అనేటువంటి హరిత ట్రిబ్యునల్ సంబంధించిన తీర్మానము భారత ప్రభుత్వం యొక్క మార్గదర్శకాలు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రభుత్వం ఆందోళన చేస్తుంది కాబట్టి, బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో ఉంది కాబట్టి, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తుందని చెప్పి వక్రీకరణ జరిగింది. అయితే వాస్తవం ఏం జరిగింది? తెలంగాణ ప్రభుత్వం కూల్చేస్తున్న భవనాలకు సంబంధించిన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉన్న మార్గదర్శకాల ప్రకారం కూల్చేయచ్చు అని చెప్పింది. అంటే మేము భారతీయ జనతా పార్టీ మేము ప్రజల తరఫున పోరాడుతున్నాం తెలంగాణలో. ఇది మేము ప్రజల తరఫున ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం. భారత ప్రభుత్వం ఆ రకంగా తీర్పు ఇచ్చింది. మరి దీన్ని ఏమనాలి అంటే, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే,
రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏదైతే ఎక్కడ క్యాపిటల్ ఉండాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా రాష్ట్రపతినో కేంద్ర ప్రభుత్వాన్నో అనుమతులు తీసుకోలేదు. ఆయన ఆ రోజు నిర్ణయం తీసుకొని నేను అమరావతిలో పెట్టాలనుకుంటాను, నా కేబినెట్ నిర్ణయం చేసింది, మేము ఇక్కడ పెట్టాలనుకుంటామని ఒక లేఖ రాస్తే భారత ప్రభుత్వం అమరావతిలో క్యాపిటల్ అంట, మేము పరిగణిస్తున్నాం అని రాసింది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా లేఖ రాస్తే 100% భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలు, జనసేన పార్టీ, మేము ప్రజల తరఫున అమరావతిలో 33,000 ఎకరాల రైతులకు న్యాయం చేయాలి, అక్కడ భూములు ఇచ్చారు అని ఒకటి. బీజేపీగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే అమరావతిలో రాజధాని కొనసాగించాలన్నది మీ అభిప్రాయమా? ఇందాక మాణిక్యాలరావు గారు అన్నారు ఒకటే అభిప్రాయం ఉంది బీజేపీ అని. భారతీయ జనతా పార్టీ అభిప్రాయము మిగతా పార్టీల అభిప్రాయానికి భిన్నంగా ఉంది. ఎందుకంటే మేము 33,000 ఎకరాలు రైతులకు చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళేది ఆ రోజు, తెలుగుదేశం ప్రభుత్వానికి ఇచ్చారు. ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది, వైఎస్ఆర్ పార్టీ కాదు, ప్రభుత్వం. అంటే 33,000 మంది రైతులకు, ఎకరాల రైతులకు న్యాయం చేయాలా, సీడెడ్ క్యాపిటల్ సెక్రటరేట్, అసెంబ్లీ అనేటువంటిది అమరావతిలో పెట్టాలా, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. ఇప్పుడు హైకోర్టు, మిగతా పార్టీలందరూ కూడా రాయలసీమలో హైకోర్టు వద్దంటున్నారు వాళ్ళు. మేము హైకోర్టు కావాలని బీజేపీ చెప్తుంది. మేము రాయలసీమను నెగ్లెక్ట్ చేశారు తెలుగుదేశం పార్టీ మేము చెప్పాము. 52 అసెంబ్లీ స్థానాలకు 49 ఎందుకు ఓడిపోయారు తెలుగుదేశం పార్టీ? మేము రాయలసీమలో ఆ రోజు హైకోర్టు పెట్టినంటే కొంచెం తెలుగుదేశం పార్టీ పట్ల వాళ్ళకు కనీసం ప్రజలు సానుకూలం చూపించేటువంటి వాళ్ళు. ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోయారు ఉత్తరాంధ్రకు సంబంధించిన విషయంలో? ఈ రోజు ఎయిర్పోర్ట్ 5 ఏళ్ళు అవకాశం ఉన్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు గారు కట్టలేదు ఉద్దేశపూర్వకంగా. భారత ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా, భారత ప్రభుత్వం సంబంధించిన టెండర్లు ఇచ్చినా కూడా ఆయన సహకరించలేదు. ఉత్తరాంధ్రలో ఎందుకు ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ? అంటే భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీల వాదనతో మాకు సంబంధం లేదు. బీజేపీ ఏం చెప్తుంది? అమరావతిలో రైతులకు న్యాయం చేయాలి, సీడెడ్ క్యాపిటల్ మాత్రం ఇక్కడ ఉండాలి, మిగతా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనేది బీజేపీ విధానం. ఇక్కడ పూర్తిగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీలు ఏంటంటే బిల్లును ఆమోదించొద్దంటే మీ పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖరాన్ని ఎలా చూడాలి? విష్ణువర్ధన్ రెడ్డి మీకు ఇప్పుడు నేను తెలంగాణ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను? పార్టీలకు సంబంధించిన అభిప్రాయం వేరండి. ఇప్పుడు గవర్నర్ కి సంబంధించిన నిర్ణయం తీసుకునేది గవర్నర్ పరిధిలో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తిగా ఆ బిల్లులకు సంబంధించినటువంటి విషయంలో న్యాయ కోవిధులు ఇచ్చిన సూచన ప్రకారం తీసుకుంటారు. బీజేపీ ఇచ్చిన సూచన గవర్నర్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. శివశంకర్ గారు, ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా, ప్రజల ఆలోచనకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ కన్నా లక్ష్మీనారాయణ గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి, బీజేపీ పార్టీ ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ముందుకు పోతుంది. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. శివశంకర్ గారు, ప్రభుత్వం వేరు, పార్టీ వేరు, పార్టీ వేరు, కేంద్ర ప్రభుత్వం వేరు. ఖచ్చితంగా పార్టీ అభిప్రాయాలనే కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాలుగా ఎట్లా చూస్తామని కొన్ని ఎగ్జాంపుల్స్ సహా విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పారు. ఇలా చూస్తున్నప్పుడు ఇంకా లాంఛనమే అన్నదే కొంత స్పష్టత వస్తుంది కదా బిల్లుల ఆమోదం. అది కాదు సతీష్ గారు, ఇక్కడ ఎస్ ఐ 100% అగ్రీ. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలాగైపోయాయంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పార్టీ వాయిస్నే ప్రభుత్వ వాయిస్గా వినిపిస్తున్నారు. గత ప్రభుత్వాలు కానీ, ఇప్పుడు ప్రభుత్వాలు కానీ, అంతకుముందు ప్రభుత్వాలు కానీ. చాలా అది దురదృష్టకరం. ఎందుకంటే ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ సీఎం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఒక వైఎస్ఆర్సీపీకే కాదు, అది ప్రభుత్వ హెడ్గా ఆయన బాధ్యత. అది మర్చిపోయి ఏంటంటే పార్టీ తాలూకు వాయిస్నే ప్రభుత్వ వాయిస్ కింద వేరియస్ ఫారమ్స్లో మాట్లాడుతున్నారు. ఈరోజు ఏమిటంటే ఓకే, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, చట్టం చేసింది, చట్టం చేసే మార్గంలో అనేక పరిణామాలు జరిగాయి. దానికి ఒక రాజ్యాంగం ఉంది. ఇప్పుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఎన్ని మార్పులు జరిగాయని మాట్లాడడం అనేది అది తేలికపాటి గుణం అది. సో బేసిక్ నేచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కెనాట్ బి ఆల్టర్డ్ అని గతంలో జడ్జిమెంట్లు ఇవ్వడం అదంతా డిఫరెంట్ ఆస్పెక్ట్. ఇప్పుడు గవర్నర్ గారు ఏంటంటే సోవరీన్ హెడ్గా, కాన్స్టిట్యూషనల్ హెడ్గా ఈ పరిణామాలన్నీ పరిశీలించి, వారి అండర్లో కూడా న్యాయ కోవిధులు ఉంటారు, గవర్నమెంట్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా గవర్నర్ ఆ పరిధిలోకి వస్తారు, ఎంప్లాయీస్ అందరూ కూడా. అవన్నీ తెప్పించుకొని ఆయన నిర్ణయం తీసుకునే విధంగా ఇప్పుడు తీసుకుంటారు. అయితే నేనేమంటానంటే లాంఛనం అంటానికి లేదు అని అంటున్నాను. సపోజ్ ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న, చట్ట విరుద్ధంగా ఉన్న, ప్రజలకి శ్రేయస్సు, ప్రజా ప్రయోజనాలు, ఇక్కడ పబ్లిక్ ప్రజా ప్రయోజనాలు అనేది చాలా రోల్ ప్లే చేస్తుంది సతీష్ గారు. ప్రజా ప్రయోజనాలకి విరుద్ధంగా ఉన్న గవర్నర్ గారికి దాన్ని
డిస్క్రిషనరీ పవర్ పొందుపరచబడింది రాజ్యాంగంలో కాబట్టి ఓకే. మనం వేచి చూడాలి వారి నిర్ణయం కోసం. అంటే వారు వికేంద్రీకరణ ఆలోచించి రాజ్యాంగ ప్రజా పరమైన ప్రయోజనాలకు నిర్ణయం వ్యతిరేకంగా ఉందంటారా తీసుకుంటారని శివశంకర్ చెప్పడం నా గారు? ఉద్దేశం. 3 ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు అంటే చేయాలి. అది గవర్నర్ గారు ఫీల్ అవ్వాలి సతీష్ గారు. ఎందుకంటే మన ఇప్పుడు మచ్ క్యాన్ బి సెడ్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు మన ఇప్పుడు కోర్టులో ఉన్నాయనుకుంటే రెండు వైపుల వాదనలు ఉంటాయి. Right, బట్ absolutely. అల్టిమేట్లీ ఆనరబుల్ జడ్జ్ హస్ టు టేక్ ఎ డెసిషన్. Absolutely. ఇప్పుడు అటువంటి పరిస్థితి గవర్నర్ గారికి వచ్చింది కాబట్టి Right. గవర్నర్ గారు కాన్స్టిట్యూషనల్ హెడ్ Right. రాష్ట్రంలో కాబట్టి Right. ఆయన శ్రీధర్ గారు. ఖచ్చితంగా సముచితమైన నిర్ణయం అందరి సలహాలు న్యాయకోద సలహాలు తీసుకుంటారు. రైట్. శ్రీధర్ గారు ఇంకేమైనా మీ ఏ మూలన మీకు అనుమానం ఉందా? ఎవరు ఎన్ని ఖచ్చితంగా 2 మాట్లాడినా రకాల వాదనలు కూడా- ఉన్నాయి. కాన్స్టిట్యూషనల్ గా 2 రకాల వాదనలు కొంత సహాయకంగానే కనిపిస్తున్నాయి. అంటే డెఫినెట్గా అంటే ఇప్పుడు జనరలీ ఇప్పుడు మమ్మల్ని అపోజ్ చేసేవాళ్ళు ఆ విధంగా మాట్లాడతారు. బట్ అప్రిషియేట్ చేయవలసింది ఏంటంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఉన్నాయి. 9th షెడ్యూల్ 10th షెడ్యూల్లో కావాలంటే సింపుల్ మెజారిటీ కుదరదు, బిల్స్ ఇవన్నీ లేదంటే ఏమైనా పెట్టాలన్నా కూడా ఇవన్నీ తెలిసిన విషయాలే. ఇప్పుడు ఈ రోజు ఉన్న ఆస్పెక్ట్స్ ఆన్ టేబుల్ ఏంటి, విల్ గవర్నర్ యాక్ట్ అపాన్ ఇట్. అంటే ఇప్పుడు జనరల్లీ ఏంటంటే అందరూ కూడా రాజకీయంగా మాట్లాడే వాళ్ళు అంటే గవర్నర్ గారు బీజేపీ ఇది అంటారు. సెంట్రల్ బీజేపీ ఆల్రెడీ మేడ్ ఇట్ వెరీ క్లియర్ క్వైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సునీల్ దియారావు గారు మాట్లాడారు, దెన్ జీవీఎల్ నరసింహరావు గారు మాట్లాడారు, రామ్ మాధవ్ కూడా మాట్లాడారు. ఇట్ ఇస్ ద ప్రెరగేటివ్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. హౌ కెన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కెన్ రన్ అవే ఫ్రమ్ హైదరాబాద్ వెన్ 10 years జాయింట్ క్యాపిటల్ ఉన్నప్పుడు ఉమ్మడికి అది ఒక చర్చ ఒక అండర్స్టాండింగ్తోనే కదా 10 సంవత్సరాలు ఉమ్మడి క్యాపిటల్ కింద హైదరాబాద్ డిక్లేర్ చేశారు. ఎందుకంటే కొత్త రాష్ట్రం అన్ని క్రియేట్ చేసుకొని కొంత టైం పడుతుందని. అది ఎందుకు ఏ బేసిస్లో వదిలి వెళ్ళిపోయారు? సో చెట్టు కింద పంచాయతీయా లేదా ఓటు నోటు కేసు అన్నది దట్ ఇస్ అ డిబేటబుల్ పాయింట్. బట్ ఏ బేసిస్లో వదిలిపెట్టి వెళ్ళారు? సో దానికి ఏమీ లేదు, రీజన్ రైమ్ ఏమీ లేదు. రెండో ఆస్పెక్ట్, వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ ఫైనలైజింగ్ అమరావతి అంటే దానికి రీజన్ రైమ్ లేదు. శివరామ్ కమిషన్ రిపోర్ట్ క్లియర్గా చెప్పారు, డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్, హనీ పార్ట్ క్యారెక్టర్ కింద హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ చేశారో దానికి కూడా కారణాలు తెలంగాణ రాష్ట్ర ఎజిటేషన్కి అయ్యింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా అన్ని జిల్లాలో డెవలప్మెంట్ లేదు. ఇందాక వీరు మాట్లాడుతున్నప్పుడు కూడా వాట్ స్టాప్డ్ ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని టు డెవలప్ ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్ని మళ్ళీ అదే పాత పంద అమరావతి పోనీ కట్టారా అంటే అన్ని టెంపరీ కట్టారు. గవర్నర్ గారికి ప్రెరగేటివ్ ఉన్నది, గవర్నర్ గారు లీగల్ కౌన్సిల్ అడ్వైస్ తీసుకుంటారు. ప్రధానంగా 2-3 మాట్లాడేది హైకోర్టు ఒకటి ఇబ్బంది అంటున్నారు. హైకోర్టు ఇబ్బంది ఏం లేదు, దాన్ని తీసుకుంటాము, తర్వాత సెంట్రల్ పార్లమెంట్ పంపిస్తాము. మిగతావి వేరెవర్ సీఎం సిట్స్ ఇట్ ఇస్ కాల్డ్ ఎ క్యాంప్ ఆఫీస్. మీకు బ్రిటిష్ పరిపాలనప్పుడు కూడా మీకు గుర్తుందో లేదో ప్రతి చోట కలెక్టర్స్ క్యాంప్ ఆఫీస్ అనేవారు. ఆ రోజుల్లో బ్రిటిష్ పరిపాలన కలెక్టర్ గారు ఒక చోట ఉన్నా కూడా ఈజ్ టు గో ఫర్ డేస్ టుగెదర్, అంటే 30 రోజులు 50 రోజులు 60 రోజుల వరకు తిరిగేవారు. ఎక్కడుంటే అక్కడ క్యాంప్ ఆఫీస్ అని చెప్పి ఆ లెటర్ హెడ్ మీద క్యాంప్ ఆఫీస్ పలానా లొకేటెడ్ ఎట్ సో అండ్ సో. అదేవిధంగా సీఎం గారు క్యాంప్ ఆఫీస్ ఎక్కడన్నా ఉండొచ్చు. అమరావతి డెవలప్మెంట్ తో పాటు డెఫినెట్ గా విశాఖపట్నం కర్నూలుకి కట్టుబడి ఉన్నాము. బీజేపీ సేయింగ్ ఎస్ ఫర్ కర్నూలు. తెలుగుదేశం ఈజ్ సెడ్ ఆల్రెడీ వీ హావ్ డెవలప్డ్ కర్నూలు యాజ్ అ బెంచ్. ఇంకా మిగిలింది ఏంటి విశాఖపట్నం. 5 సంవత్సరాల ఇన్వెస్టర్స్ మీట్ తెలుగుదేశం ఉన్నప్పుడు వైజాగ్ ని డెవలప్ పెట్టారు కదా, ఎందుకు అంటే దానికి సమాధానం లేదు. దీస్ ఆర్ ఆల్ కన్వీనియన్స్. పాలిటిక్స్ కూడా చూద్దాం మీరు అన్నట్టుగా ఒకటి కాన్స్టిట్యూషన్ గా వెళ్ళటం అనేది ఒకటి, రెండోది ప్రజాభిప్రాయానికి కూడా పెద్దపీట వేయాలన్నది మరో అభిప్రాయం. ఈ విధంగా గెలవాలనే రాజకీయం చేస్తాం కానీ అదేంటంటే 3 వైపుల నుంచి ఒక 3 రకాల సవాళ్ళ నేపథ్యంలో మరి గవర్నర్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అనేది ఆసక్తికరం. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ మాణిక్యాలరావు గారు, శివశంకర్ గారు, అద్దేపల్లి శ్రీధర్ గారు బయట నుంచి లైవ్లో పాల్గొన్నారు. థ్యాంక్ యూ విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఫోన్ లైన్ ఏప్రిల్ 10 పంచుకున్నారు. ఇది వాళ్ళ బిహైండ్ ద హెడ్లైన్స్.